స్నానం చేసే నీటిలో ఎలాంటి వస్తువులు కలుపుకొని స్నానం చేస్తే సమస్త శుభాలు కలుగుతాయో, విశేషమైనటువంటి కార్యజయం లభిస్తుందో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రతిరోజు స్నానం చేసే నీటిలో ప్రత్యేకమైనటువంటి వస్తువులు లేదా పదార్థాలు కలుపుకొని స్నానం చేయటం ద్వారా ప్రత్యేకమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చని పరిహార శాస్త్రంలో చెప్పారు. రోజు స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు కలుపుకొని 5 నిమిషాల తర్వాత ఆ నీళ్లతో స్నానం చేసినట్లయితే గురుబలం పెరుగుతుంది. దీనివల్ల వివాహ ప్రయత్నాలు విజయవంతం చేసుకోవచ్చు. పెళ్ళిళ్ళు తొందరగా నిశ్చయమవుతాయి. అలాగే ప్రతిరోజు స్నానం చేసే నీటిలో కొద్దిగా రోజ్ వాటరు, గులాబీ రేకులు కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేసినట్లయితే శుక్రబలం పెరుగుతుంది. శుక్రబలం పెరిగినట్లయితే సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. కళారంగంలో అత్యున్నత స్థాయికి త్వరగా చేరాలంటే కొన్ని గులాబీ రేకులు, రోజు వాటర్ కొద్దిగా నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లతో రోజు స్నానం చేయాలి. అలాగే కుటుంబ కలహాల తీవ్రతను కూడా తగ్గింపజేసుకోవచ్చు. ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నవాళ్ళు ఆరోగ్య సమస్యలు తగ్గింపజేసుకోవాలంటే ప్రతిరోజు స్నానం చేసే నీటిలో కొన్ని నువ్వులు కలుపుకొని ఆ నీళ్లతో 5 నిమిషాల తర్వాత స్నానం చేయాలి. నువ్వులు కలుపుకొని నీళ్లలో స్నానం చేస్తే క్రమక్రమంగా అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. అలాగే రోజు స్నానం చేసే నీటిలో రాళ్ళ ఉప్పు కణికలు 2 వేసుకొని ఆ నీళ్లతో స్నానం చేస్తే ఇంట్లో ఉన్నటువంటి సభ్యులందరికీ నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. ధనపరంగా కూడా విశేషమైన ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే యాలకుల పొడి తీసుకొని ఆ యాలకుల పొడి నీళ్లలో కలిపి ఆ నీటిని కొద్దిగా వేడి చేసి గోరువెచ్చగా ఆ నీళ్లు అయిన తర్వాత యాలకుల పొడి కలిపినటువంటి ఆ నీటిని స్నానం చేసే నీళ్లలో కలుపుకొని మీరు స్నానాన్ని ఆచరించినట్లయితే జీవితంలో అదృష్టం తొందరగా కలిసి వస్తుంది. ప్రతి పనిలో అదృష్టం తొందరగా కలిసి రావటం వల్ల కార్యసిద్ధిని పొందవచ్చు. శత్రుబాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు, దృష్టి దోషాలు ఎక్కువగా ఉన్నవాళ్ళు, శత్రుబాధలు, దృష్టి దోషాల నుంచి త్వరగా బయటపడాలంటే, అన్ని పనుల్లో శుభము లాభము చేకూరాలంటే 2 లవంగాలు స్నానం చేసే నీళ్లలో కలుపుకొని 5 నిమిషాల తర్వాత ఆ నీళ్లతో స్నానం చేయాలి. అలా చేస్తే శత్రువులు మిత్రులుగా క్రమక్రమంగా మారతారు. దృష్టి దోషాలు కూడా తగ్గిపోతాయి. అలాగే రోజు స్నానం చేసే నీళ్లలో 2 పాల చుక్కలు కలుపుకొని స్నానం చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. లేదా కొద్దిగా పెరుగు నీళ్లలో కలుపుకొని స్నానం చేసినా కూడా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. పాలు లేదా పెరుగు నీటిలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేస్తే లక్ష్మీ కటాక్షంతో పాటుగా మానసిక ప్రశాంతతను కూడా పొందవచ్చు. మానసికంగా ఉన్నటువంటి అశాంతిని తగ్గింపజేసుకోవచ్చు. అలాగే స్నానం చేసే నీటిలో 2 తులసి దళాలు కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేసినట్లయితే వృత్తిపరంగా వచ్చే ఆటంకాల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఉద్యోగ రంగంలో కానీ, వ్యాపార రంగంలో కానీ ఆటంకాలు ఎక్కువగా వస్తున్న వాళ్ళు ఆ ఆటంకాల నుంచి బయటపడి ఉద్యోగ వ్యాపార రంగాల్లో త్వరగా పురోభివృద్ధి సాధించాలంటే 2 తులసి దళాలు నీళ్లలో కలుపుకొని స్నానం చేయాలి. అలాగే సాంఘికంగా గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు పెంపొందింపజేసుకోవాలంటే స్నానం చేసే నీటిలో ఒక తమలపాకు వేసుకొని ఆ నీళ్లతో స్నానం చేయాలి. అప్పుడు సాంఘికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, సంఘంలో ఉన్నత స్థాయికి ఎదగవచ్చు. అలాగే స్నానం చేసే నీళ్లలో గంధము లేదా చందనము కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేసినట్లయితే బాగా కష్టసాధ్యమైనటువంటి పనుల్లో కూడా త్వరగా విజయాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఒక పని బాగా కష్టం అనుకున్నప్పుడు కొద్దిగా గంధం లేదా చందనం నీళ్లలో కలుపుకొని స్నానం చేస్తే ఈ స్నానం ప్రభావం వల్ల క్రమక్రమంగా కష్టసాధ్యమైనటువంటి పనుల్లో త్వరగా విజయాన్ని అందిపుచ్చుకోవటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే జాతకంలో దోషాలు ఉన్నవాళ్ళు, నవగ్రహ దోషాలు ఉన్నవాళ్ళు ఆ దోషాల నుంచి తొందరగా బయటపడాలంటే గరిక పోసలు కొన్ని నీళ్ళలో వేసుకొని ఆ నీటితో స్నానం చేయాలి. దానివల్ల జాతక దోషాలు, గ్రహ దోషాల తీవ్రత నుంచి క్రమక్రమంగా బయటపడవచ్చు. కాబట్టి ఒక్కొక్క ద్రవ్యాన్ని నీటిలో కలుపుకొని స్నానం చేయటం ద్వారా ఒక్కొక్క రకమైన ప్రయోజనం చేకూరుతుందని పరిహార శాస్త్రంలో చెప్పారు. కాబట్టి సమస్యను బట్టి ప్రత్యేకమైనటువంటి వస్తువులు నీటిలో కలుపుకొని స్నానం చేస్తూ ఉండండి. సమస్యల నుంచి బయటపడి శుభాన్ని, లాభాన్ని అందిపుచ్చుకోండి.